నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. పరస్పర ఆధారిత పదాలు విశ్వాసం, ధర్మం, కృప, కటాక్షాల ద్వారా లభించే సద్గుణం విశ్వాసం. దైవిక అనుగ్రహంగా దీన్ని భావించవచ్చు. ఆత్మశక్తిని పెంచి దైవ కటాక్షం పొందడానికి, దైవ వాక్కులు నమ్మడానికి సహకరించే దాన్ని విశ్వాసంగా పెద్దలు చెబుతారు. ఇక ధర్మం అంటే నైతిక మార్గదర్శకం అని ధార్మిక గురువులు చెబుతారు. వ్యక్తి జీవన విధానాలు, కర్మలను నిర్దేశించేదాన్ని ధర్మం అంటారు. సాధారణ భాషలో చెప్పాలంటే సరైన మార్గంలో నడవడం, బాధ్యతలు నెరవేర్చడం. విశ్వాసం ధర్మానికి ప్రేరణ ఇస్తే, ధర్మం విశ్వాసాన్ని ఆచరణలో చూపిస్తుంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో విశ్వాసం ఆధ్యాత్మిక విలువలతే కీలక పాత్రగా పేర్కొనవచ్చు. విశ్వాసం, ధర్మం బలంగా ఉంటే సత్యనీతి మార్గాలు గతి తప్పవు. దైవం మానవ రూపంలో జన్మం, దైవాంశ సంభూతం కారణ జన్మం. ఇవన్నీ లోకోద్ధరణకు, ధర్మ సంస్థాపనకు జరిగేవి. సర్వకాల సర్వావస్థల యందు చేయాల్సింది భగవత్ ప్రార్థన. అయితే వారంలోని ప్రతి ఒక్క వారానికి ఒక్కో దైవాల విశిష్టతను మన పురాణాలు తెలియజేశాయి. ఇందులో గురువారం విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు మహాభక్తుడైన ప్రహ్లాద అంశంతో ఉదయించిన గురు రాఘవేంద్ర స్వామి, దైవం మానవ రూపంలో జనించిన షిరిడి సాయినాథులు. ఇలా ప్రత్యేకంగా కొందరు దైవాల ఆరాధన చేయాల్సిన వారంగా గురువారాన్ని చెబుతారు. గురువారం విషయానికి వస్తే ప్రధానంగా ప్రార్థనలు, భజనలు, బోధనలు కనిపిస్తాయి. గురువార విశిష్టత గమనిస్తే ఇదెంతో గొప్ప వారంగా తెలుస్తుంది. బోధన, భజనలు, దైవారాధన వారంగా ఈ వారానికి పేరుంది. గురువారానికి మరో పేరు లక్ష్మీవారం. లక్ష్మి అంటే శ్రీ మహావిష్ణువు దేవేరి. లక్ష్మి అమ్మవారి వారం అంటే శ్రీ మహావిష్ణువు మహత్తర వారం కిందే లెక్క కదా. అందుకే శ్రీ మహావిష్ణువు పూజలు, అలంకారాలు, ప్రార్థనలు, భజనలు, బోధనలు ఈ వారంలో కనిపిస్తాయి. ఇదే రీతిలో షిరిడి సాయినాథుడు, గురు రాఘవేంద్ర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, కనక మహాలక్ష్మి అమ్మవారిని ఈ వారం ఆరాధిస్తారు. మానవ రూపంలో జన్మించిన దైవంగా షిరిడి సాయినాథుని కృతయుగ ప్రహ్లాదుడు, ద్వాపర వ్యాస భగవానుడు కలియుగంలో గురు రాఘవేంద్ర స్వామిగా జన్మించాడని భక్తులు విశ్వసిస్తారు. గురువారం దైవాలు, దైవాంశ సంభూత వారంగా పెద్దలు చెబుతారు. గురు పేరులోనే భక్తి తొణికిసలాడుతుంది. గురుభక్తి, దైవభక్తి, పెద్దలపైన భక్తి, ఇలా ఏ భక్తి అయినా వినమ్రంగా వ్యవహరించేది. గురువార విశిష్టత గమనిస్తే బోధనలు, భజనలు, దైవారాధనల వారంగా పేర్కొనవచ్చు. గురువు విద్య నేర్పేవాడు. సమాజ ఉద్ధరణకు ఎందరో గురువులు పాటుపడ్డారు. గురువు అంటే విద్య నేర్పేవాడు. అసలు విద్యాదేవత అంటే సరస్వతీ మాత. విద్యా గురుణాం గురు, గురువులకు గురువు విద్యాదేవత. వాగ్దేవి మాత వారంగా గురువారానికి పేరుంది. అందుకే గురువారం తప్పక సరస్వతి అష్టోత్తర నామావళి పఠించాలని, విద్యార్థులు గురువారం సరస్వతీ మాత ఆరాధన చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. గురువార దైవాలుగా పేరున్న వారిలో ప్రధానంగా చెప్పుకోవలసింది శ్రీ మహావిష్ణువు. శ్రీహరి సర్వోన్నత సర్వోత్తమ దైవమని సర్వశాస్త్రాలు తెలియచేస్తున్న విషయం అందరికీ తెలిసింది. అసలు గురువులకే గురువైన సరస్వతీమాతకు విద్యాశక్తులు ఇచ్చిన గురుదేవుడు విష్ణుదేవుడే అని పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవ రూపంలో విష్ణువు చదువుల తల్లికి విద్యాశక్తులు ఇచ్చి వాగ్దేవి మాతకే గురువుగా హయగ్రీవుడు కీర్తి కాంచాడు. జ్ఞానం, విద్యాబుద్ధులు, వాక్కును ప్రసాదించే దైవంగా హయగ్రీవుణ్ణి పూజిస్తారు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. జ్ఞానానంద స్వరూపంగా కలవాడు, స్వచ్ఛమైన స్ఫటికం వంటి శ్వేతరూపధారుడు, సమస్త విద్యలకు జ్ఞానానికి మూలధారుడైన వాడు అట్టి హయగ్రీవ స్వామిని నేను ఉపాసిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ప్రణమిల్లుతున్నాను అని సంస్కృత శ్లోకం యొక్క అర్థం. విష్ణువు అవతార రూపుడైన హయగ్రీవుడు సమస్త విద్యా జ్ఞానానికి అధిపతి. అందుకే విద్యార్థులు ఈ శ్లోకాన్ని పఠించి తమ విద్యకు ఉపక్రమిస్తే విద్యా విజయాలు సాధిస్తారని పెద్దలు చెబుతారు. జ్ఞాన సముపార్జనకు, మేధాశక్తి పెంపుదలకు విద్యార్థులే కాకుండా సమస్త భక్తులు ఈ శ్లోకాన్ని పఠిస్తారు. శ్రావణ పౌర్ణమి పర్వదినం నాడు చేసుకునే విష్ణుదేవుని పండుగే హయగ్రీవ జయంతి. అందుకే శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ ఆరాధన అత్యంత ఆవశ్యకం. ఇక
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో పూర్ణావతారం శ్రీకృష్ణావతారం. ఎవరు ఎలా ఉండాలో, ఎవరు ఎలా ఉండకూడదో, ఎవరు ఉత్తమ కార్యాలు ఆచరించాలో, ఎవరు ఏ పనులు చేయకూడదో, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన సమస్త విషయాలు తెలియచేసేది భగవద్గీత. గీతాచార్యుడే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడే మహావిష్ణువు, మహావిష్ణువు శ్రీకృష్ణుడు హయగ్రీవుడి ప్రీతిపాత్ర వారం గురువారం. గీతాచార్యుడే సకల భువన భాండవాలకు జగద్గురువు. లోకోద్ధరణ కోసం గురు పరంపరలో దైవాంశతో జన్మించిన వారు కారణజన్ములు ఎందరెందరో ఈ పుణ్య భారతావనిలో జన్మించారు. వేదవ్యాసుడు, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఇలా ఎందరో మహామహిమాన్విత గురువులతో గురు పరంపర కొనసాగింది. గురువార దైవాలుగా కీర్తింపబడుతున్న వారిలో సరస్వతీమాత, శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణ భగవానుడు, షిరిడీ సాయినాథుడు, గురు రాఘవేంద్ర స్వామి ఆదిగా గలవారు ఎందరో ఉన్నారు. గురు ప్రధానంగా కాకపోయినా గురువారం నాడు ఆరాధించే దైవాలు, దేవతలుగా కొందరు ఆరాధింపబడుతున్నారు. శ్రీ మహావిష్ణువు చతుర్థ అవతారమైన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ప్రధానంగా గురువారం నాడు జరుగుతుంది. విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి విశిష్ట పూజలు, ఆరాధనలు సైతం గురువారం నాడే జరుగుతాయి. ధర్మంపై విశ్వాసం, నమ్మకంతో చేసే భజనలు, కీర్తనలు, ప్రార్థనలు దైవ అనుసంధానికి ఎంతో ఉపకరిస్తాయి. ధర్మం అంటే ప్రకృతి నియమాలను అనుసరించడం, భక్త జనవాహినిని సంఘటిత పరచడంగా పురాణ పెద్దలు చెబుతూ ఉంటారు. భజనలు మనస్సును శుద్ధి చేస్తాయని, సాధు సజ్జన గుణసంపన్నుల బోధనలు మార్పులేని సత్యజ్ఞానాన్ని అందిస్తాయని తెలియచేస్తూ ఉంటారు. సద్గుణ సంపన్నుల బోధన సారాంశంగా నిరంతరం మారని సత్యంగా, తప్పక అనుసరించాల్సిన ప్రకృతి నియమంగా ధర్మాన్ని అభివర్ణిస్తారు. వేదాంగాలను, పురాణ ఇతిహాసాలను ఎందరో భాగవతోత్తములు, ఆధ్యాత్మిక ఘనపాఠీలు, ధార్మిక గురుశ్రేష్ఠులు, భక్తి ఉద్యమకారులు తమ బోధనల ద్వారా విశ్వవ్యాప్తం చేసి నలుమూలలకు చేర్చారు. ఉత్తేజం, పునరుజ్జీవనం, మానసిక శుద్ధి, మనోవికాసం వెరసి మానసిక వికాసానికి భజనల ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. దైవంపై ప్రేమను పెంచి మనస్సును శుద్ధి చేసే మానసిక కర్మ అనే విశ్వాస మార్గంలో భక్తులు దైవారాధనలు చేస్తూ ఉంటారు. వ్రతాలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు, నామజపాలు, పురాణ పారాయణలు దైవ సన్నిధికి చేర్చే సులభమైన మార్గాలు. సామాజిక ఐక్యతకు, తద్వారా సమాజ శ్రేయస్సుకు దోహదపడే ఆధ్యాత్మిక సాధనాలు. భక్తి, భజనలు కీర్తి ప్రతిష్టలు పొందాయి. గురువారం నాడు వైష్ణవ పుణ్యక్షేత్రాలలో దైవం మానవ రూపంలో జన్మించాడని భక్తులు విశ్వసించి ఆరాధించే షిరిడీ సాయినాథుడి ఆలయాలలో కృతయుగ ప్రహ్లాదుడు, ద్వాపర వ్యాస భగవానుడు, కలియుగ గురు రాఘవేంద్ర స్వామి ఒకరే అని భక్తులు విశ్వసించే గురు రాఘవేంద్ర స్వామి ఆలయాలలో, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలలో, విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గురువార పూజలు విశిష్టమైన రీతిలో అత్యంత భక్తి ప్రపత్తులతో సాగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. దుష్ట శిక్షణ అంటే ధర్మ పరిరక్షణ అనే అర్థం. ధర్మ సంస్థాపనార్థం శ్రీహరి దాల్చిన అవతారాల్లో భజనలు, కీర్తనలు, పూజలు, ఆరాధనలు అన్నీ కనిపిస్తాయి. ప్రధానంగా శ్రీకృష్ణ అవతారంలో బోధన ధర్మంగా సాగుతుంది. గీతాచార్యుడిగా భగవద్గీత పార్థునికి బోధించి ధర్మసారం, జగత్తు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియజేశాడు. జగద్గురువుగా శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిస్తాడు. గురు అనే శబ్దంలో గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు అనే దేవనాగరి లిపి భాషైన సంస్కృతం చెబుతోంది. ఆధ్యాత్మిక ముక్తికి మోక్ష మార్గం చూపించే మహనీయులే గురువులు. దైవాలు మానవ రూపంలో జన్మించి సద్గురువులుగా ఉత్తమ బోధనలు అందించిన వారిలో షిరిడి సాయినాథుడు, గురు రాఘవేంద్ర స్వామి అగ్రగణ్యులని భక్తులు విశ్వసిస్తారు. ఈ దైవాలందరూ గురువారం ఆరాధింపబడతారు. సంపద అంటే
సాధారణ భాషలో సొమ్ము, ఆస్తులు విలువైన వస్తువులు. అయితే వ్యక్తి స్వేచ్ఛకు, కుటుంబ సౌఖ్యానికి, ఇష్టదాయక కార్యాలు నెరవేర్చడానికి ఇచ్చే శక్తిని సంపదగా పేర్కొనవచ్చు. నిజశక్తిలో అంతర్గత సంతృప్తి, జ్ఞాన, విజ్ఞాన, ఐశ్వర్య, ఆరోగ్యాలు చేరి ఉంటాయి. సక్రమ మార్గంలో గమ్యం చేరుకోవడానికి సమంజసమైన దారిని చూపుతూ సహాయ సహకార సలహాలు అందించడాన్ని మార్గదర్శనంగా పేర్కొనవచ్చు. మానవ జీవితాన్ని ఉన్నత స్థితికి చేర్చే అంశాలలో ధనానిధి ప్రధానమైన భాగం కావచ్చు, కానీ అదే ప్రధానం మాత్రం కాదు. ధైర్యం, బలం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఆదిగా గల వివేకవంతమైన చర్యలు మనిషిని ఉన్నత స్థితికి చేర్చడానికి దోహదం చేస్తాయి. ఉత్తమ రీతిలో మార్గదర్శనం, బోధన చేసే గురువుల వారంగానూ గురువారాన్ని కీర్తిస్తారు. సనాతన ధర్మ ఆదివాక్కుల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ అని తల్లిదండ్రులకు ప్రథమ, ద్వితీయ స్థానం ఇచ్చారు. అనంతరం అతిథి దేవోభవ అని, ఆ వెంటనే ఆచార్య దేవోభవ అన్నారు. అందుకే గురుస్థానం విశిష్టతను గొప్పగా చెబుతారు. గురుకీర్తి పొందిన వారిలో దైవాగ్రగణ్యులు కూడా ఉన్నారు. దేవగణాధినేతలు ఉన్నారు. ఆధ్యాత్మిక ఘనాపాఠీలు కూడా ఉన్నారు. అన్నింటా గురు దర్శనం కనిపిస్తుంది. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. బృహస్పతి కుమారుడు మృత సంజీవిని విద్య నేర్చుకోవడానికి రాక్షస గురువు సన్నిధికి చేరుకుని శుశ్రూషలు చేసి ఆ విద్యను నేర్చుకున్నాడు. దేవగురువు బృహస్పతి కుమారుడు, కచుడి గురువు రాక్షస గురువు శుక్రాచార్యుడు. విద్య నేర్వడానికి కానీ, విద్యను బోధించడానికి కానీ ఏ షరతులు, పరిమితులు, ఆంక్షలు, వివక్షలు ఉండవు. గురువులు శిష్యులపై ఏ వివక్ష చూపకూడదు. చక్రవర్తులు, రాజులు, రాజపోషకులు గురుకులాల్లో గురువులను నియమించి చిన్నారులకు పసిప్రాయం నుండే విద్యాబోధన చేసే ప్రక్రియ పురాణ, జానపద కాలాల్లో ఉండేది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారాలలో పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. పసిప్రాయం నుండి అంత్యప్రాయం వరకు ఎలా ఉండాలో తన చేష్టల ద్వారా తెలిపిన శ్రీకృష్ణుడు ద్వాపరం చివరన కురుక్షేత్ర సంగ్రామంలో పార్థుడు తన బంధుమిత్రగణాలను సంహరించడంపై కలత చెందుతాడు. అయితే ధర్మం, ధర్మ నిరతికి మనుగడలేని పరిస్థితి వచ్చినప్పుడు తనవారు పరాయివారు అని చూడక ధర్మ పరిరక్షణ చేయాలని శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా బోధన చేస్తాడు. జగద్గురువు గీతాచార్యుని బోధనలో యావత్ ధర్మసారాన్ని వివరిస్తాడు. ఎవరు ఎలా ఉండకూడదో వివరించే ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు నీది అనుకున్నది నిన్న ఒకరిది, రేపు మరొకరిది అని అశాశ్వత తత్వాన్ని సవివరంగా వివరిస్తాడు. తన అవతార విశిష్టత వివరిస్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ధర్మం గత్తెప్పినప్పుడు తాను అవతరిస్తానని చెబుతాడు. హయగ్రీవునిగా గీతాచార్యునికి ఆది గురువుగా శ్రీ మహావిష్ణువు కీర్తింపబడుతున్నాడు. సృష్టికర్త బ్రహ్మదేవుని నాసికపై ఉండి సరస్వతీదేవి బ్రహ్మదేవుని విష్ణు సృష్టికి కారణభూతమవుతుంది. పురాణాలు ఈ విషయాన్ని చాటి చెబుతున్నాయి. ఆ అక్షర కుక్షి దయా కరుణా కటాక్ష వీక్షణాలే యావత్ విద్య ఆవిర్భావానికి కారణభూతమైన విషయం అందరికీ తెలిసిందే. ఆది గురు దేవతగా కీర్తింపబడే సరస్వతీమాతను వేదాంగాలు, ఉపనిషత్తులు రూపొందించిన వ్యాస భగవానుడు వాసర పుణ్యక్షేత్రంలో ఆరాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. గురువార విశిష్ట దేవతగా పేరొందిన సరస్వతీదేవి ఆరాధనలు బాసర, వర్గల్ ఆదిగా గల వాగ్దేవి క్షేత్రాలలో విశిష్టమైన రీతిలో జరుగుతాయని భక్తులు తెలియచేస్తున్నారు. గురు అనే శబ్దంలో గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు అనే దేవనాగర లిపి భాష అయిన సంస్కృతం చెబుతోంది. ఆధ్యాత్మిక ముక్తికి మోక్ష మార్గం చూపించే మహనీయులే గురువులు. దైవాలు మానవ రూపంలో జన్మించి సద్గురువులుగా ఉత్తమ బోధనలు అందించిన వారిలో షిరిడీ సాయినాథుడు, గురు రాఘవేంద్ర స్వామి అగ్రగణ్యులని భక్తులు విశ్వసిస్తారు. ఈ దైవాలందరూ గురువారం ఆరాధింపబడతారు.
దైవాంశ సంభూతినిగా జన్మించిన షిరిడీ సాయినాథుడు ఉత్తమ ఆధ్యాత్మిక బోధనలతో దైవంగా గురువుగా కీర్తింపబడిన, సమాజ రుగ్మతలు కులమతాల కుమ్ములాటలు రూపుమాపేలా చేసిన ఆధ్యాత్మిక మహనీయునిగాను, సామాజిక రుగ్మతలు రూపుమాపేందుకు ఉద్భవించిన అవతార పురుషునిగాను షిరిడీ సాయినాథుని భక్తులు ఆరాధిస్తారు. అందరూ కలిసిమెలిసి జీవించాలని, ధర్మ మార్గంలో దైవ మార్గంలో పయనించే శాశ్వత కీర్తిని పొందాలని సాయినాథుని బోధనలు సాగేవని సాయి చరిత్ర చెబుతోంది. గురు రాఘవేంద్ర స్వామిని కృతయుగ ప్రహ్లాద వరదునిగా, ద్వాపర వ్యాస భగవానుడిగా భక్తులు ఆరాధిస్తారు. గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర ఇదే విషయాన్ని చెబుతోంది. ఎన్నో మహిమలు చూపిన రాఘవేంద్ర స్వామి భక్త ప్రహ్లాదుడిగా ఉన్నప్పుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు పెట్టిన ఏ బాధ అంటకుండా ఉన్న మహనీయుడిగా, మహిమాన్వితుడిగా కీర్తి ప్రతిష్టలను పొందాడు. సదా దైవ ధ్యానంలో ఉంటే ఆ దైవ కృప వల్ల ఏ దుష్టశక్తి అదృశ్య శక్తి ఏమీ చేయలేవని, స్వామి బోధనలు కొనసాగేవని రాఘవేంద్ర గురుచరిత్ర తెలియచేస్తోంది. సరస్వతి అమ్మవారు, హయగ్రీవ అవతారమైన శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణ భగవానుడు, షిరిడీ సాయినాథుడు, గురు రాఘవేంద్ర స్వామి ఈ దైవాలు, దైవాంశ సంభూతులు అందరూ గురువార ఆరాధన దైవాలుగా పురాణాలలో పేర్కొనబడ్డారు. వ్యక్తి ఆధ్యాత్మిక జీవనానికి పునాది విశ్వాసమని, నీతి కర్మ కర్తవ్యాలకు మార్గధర్మమని మనకు తెలుసు. విశ్వాసానికి ఆచరణాత్మక రూపంగా, సమాజ ఉత్తమ క్రమశిక్షణకు మార్గంగా ధర్మం కీర్తి పొందుతుండగా, ఈ రెండు సమ్మిళితమై ధార్మిక ఆధ్యాత్మిక వ్యక్తిగత వికాసానికి బాటలవుతున్నాయి. దైవ మార్గంలో ధర్మ మార్గంలో పయనించడానికి దోహదమవుతున్నాయి. ఆధ్యాత్మిక సంపద, ధార్మిక మార్గదర్శనం పైన సనాతన సంప్రదాయాలు, సదాచార సద్గుణ సంపన్నతకు సంబంధించి మన పురాణ గాథల్లో ఎన్నో నీతివంత భక్తిప్రద ఆచరణీయ కథలు ఉన్నాయి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనలను రక్షిస్తుంది. కృతయుగంలో అణువణువున ధర్మమే ఉండడంతో ధర్మాన్ని రక్షిస్తే అనే మాటే లేదు. ధర్మం 4 పాదాల నడిచిన సత్యయుగం, ధర్మయుగం, ఆదియుగం, కృతయుగం. ధర్మం 3 పాదాల మీద నడిచిన త్రేతాయుగం యజ్ఞాలు, యాగాదులు, పుణ్యక్రతువులతో శోభిలింది. 2 పాదాల మీద ధర్మం నడిచిన ద్వాపరంలో ధర్మానికి విఘాతం కలిగితే అస్సలు ఉపేక్షించకూడదని గీతాచార్యుని బోధన తెలిపింది. కలియుగంలో 1 పాదం మీద ధర్మం నడవడంతో భగవద్భక్తి, స్మరణ మాత్ర భక్తితోనే పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. గత యుగాలలో ఎక్కడో ఒకటో అరో లోకకంటకులు పుట్టి రాక్షస ప్రవృత్తితో ప్రవర్తిస్తే ఇప్పుడు ఇంటికో కంటకుడు పుట్టడంతో దుష్ట శిక్షణ కంటే శిష్ట రక్షణపైనే భగవంతుడు దృష్టి సారించాడని ఆధ్యాత్మిక గురువులు తరచూ తమ ధార్మిక ప్రసంగాలలో చెబుతూ ఉంటారు. అందుకే సర్వవేళలా దైవభక్తులు తరించాలి. ప్రత్యేకించి వార దేవతలుగా ఆరాధనగా మనం భావిస్తున్న ఉత్తమ పద్ధతిని పాటించాలి. ప్రధానంగా సోమవారం ఆరాధన దైవంగా శివుడిని, మంగళవార ఆరాధన దైవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉన్నాం. అలాగే బుధవారం గణేశుని, బుధగ్రహ దేవుని, శ్రీకృష్ణ భగవానుని, అయ్యప్ప స్వామిని పూజిస్తున్నాం. శనివారం వెంకటేశ్వర స్వామి, శనీశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉండగా శుక్రవారం త్రిజగన్మాతలు పూజిస్తూ ఉన్నాం. ఇక గురువారం విశిష్టత చూశాం కదా. గురుతుల్య గురుశ్రేష్ఠ గురువారం నాడు గురు సంబంధిత దైవాలను, దైవాంశ సంభూతులను ఆరాధించి ఆ దైవాల అనుగ్రహాలకు పాత్రులు కావాలి. ధార్మిక ఆధ్యాత్మిక జీవనానికి పునాది నమ్మకము, విశ్వాసాలు అనే సంగతి మనకు తెలిసినదే. ధర్మ మార్గం, దైవ మార్గంలో పయనిస్తే సమస్త సుఖశాంతులు సిద్ధిస్తాయి. దైవాశీస్సులు పొందడానికి ధర్మ మార్గ పయనం అత్యంత ఆవశ్యకం. సత్యం వద ధర్మం చర సత్యమేవ జయతే అహింస పరమో ధర్మ. ఈ దైవవాక్యులు సదా మనం మననం చేసుకుంటూ ఆ మార్గంలో అడుగులు వేయాలి. యావత్ ధర్మాన్ని పోతపోసి విగ్రహంగా మారిస్తే
అదే రాముడు అన్నాయి పురాణాలు. అంతటి ధర్మమూర్తి సాగించిన ధర్మపాలనకే రామరాజ్యం అని పేరు. రామో విగ్రహవాన్ ధర్మ అని రాముని చేతిలోనే హతం కాబోయిని బతికిబట్ట కట్టిన మారీచుడు అన్నాడు. అంటే శ్రీరామచంద్రుడు ఎంతటి ధర్మాగ్రగణ్యుడో ధర్మ చక్రవర్తో తెలుస్తోంది కదా. తన అవతారం మొత్తంలో ఎక్కడా దైవంగా పేర్కొనక సామాన్య మానవుడిగానే మానవుడు ఎలా ఉండాలో, ఏ ధర్మ పద్ధతులలో సాగాలో ఆచరించి చూపిన మహనీయుడు. అయితే దైవంగానే కాక ఎక్కడ గురు పరంపర సాగించకపోయినా శ్రీరామచంద్రుని ఇష్టదాయక వారం సైతం గురువారం అని పురాణ పెద్దలు చెబుతున్నారు. పాపం, పుణ్యం, కర్మం, కర్మలు, ఉత్తమ లోకాలు, అధోలోకాలు, పరమపద సోపానాలు, దైవైక్యం, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక వాక్కులు వింటూ ఉంటాం. విశ్వాసం అంటే నమ్మకం, ఇది నిజమే. అయితే విశ్వాసం అంటే కేవలం నమ్మకంగానే భావించడం సరికాదు. ఇదో దైవిక గుణం, పుణ్యఫలాలకు సోపానమైన దైవారాధన మార్గం. ధర్మబద్ధ చర్యలు ఉత్తమ కర్మకు దారితీస్తాయి. ఇది ఇహంలో సుఖ సంతోషాలకు, పరంలో ఉత్తమ గతులు పొందడానికి, ఉత్తమ లోకాలు చేరడానికి దోహదమవుతుంది. ఇక ధర్మబద్ధ చర్యల్లో పూర్ణంగా పునీతమైతే జనన మరణ చక్రం, పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందడానికి దోహదమవుతుంది. దైవైక్యం చెందడానికి అవకాశం కలుగుతుంది. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.